మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల ప్రాధాన్యంగా చేసేలా వ్యాఖ్యలు చేయడం విపక్ష నేతల బాధ్యతారహితమని, ఇలాంటివి తగవంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విదేశీ మారక నిల్వలను ఆదా చేయడానికి ఇంధన వినియోగాన్ని 3% తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రచారం ప్రారంభించిందని చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెట్రోల్ బంకులను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని సూచించారని, అప్పటి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ ఆ ప్రాతిపదికను పరిశీలించారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు, వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని తెలిపారు. పశ్చిమాసియాలో అంతర్జాతీయంగా ఉద్రిక్తత నెలకొనడం, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశంలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ప్రత్యేకించి కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో నేడు ఇక్కడ విమర్శించడం జరిగింది. ఒకవైపు యుద్ధ పరిస్థితులు, చమురు వంటి పెను సంక్షోభాలు నెలకొంటున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు క్రియాశీలకమైన సూచనలు ఇవ్వాల్సింది పోయి విమర్శల దాడికి దిగడం అనేది రాజకీయ సాంప్రదాయం కాదని కూడా ఆయన కొట్టిపారేశారు. దేశంలో ముఖ్యంగా అంతర్జాతీయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, యుద్ధ పరిణామాల నేపథ్యంలో వివిధ దేశాలపై కూడా ఆ పరిస్థితులు ఆర్థిక సంక్షోభంలోకి కూడా నెట్టే పరిస్థితులు లేకపోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే ఇది రాజకీయ విమర్శలకు సరైన సమయం కాదని కూడా కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెబుతూ, భారతదేశాన్ని ఇంత అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సుస్థిరంగా ఉన్నది అంటే అది కేవలం ప్రధాని గొప్పతనమే అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గత 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా గ్లోబల్ శక్తిగా ఎదిగిన విషయాన్ని కూడా ఎవరు కాదనలేరని గంగాపురం కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి అద్భుతమైన విజయాలు ఎన్నో ఇండియా సాధించిందని, ఆ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావించకుండా పనికిరాని అంశాలను పదే పదే ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఇది మంచి పరిణామం కాదని, ఇది రాజకీయ విమర్శలకు సరైన సమయం కూడా కాదని కూడా చెప్తూ, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అంతర్జాతీయ విధానాలపై తీసుకున్న నిర్దిష్టమైన కారణాల వల్లనే ఇప్పుడు అజేయమైన శక్తిగా ఇండియా ఉన్నదని కూడా ఆయన గుర్తు చేశారు. అలాంటిది చేసిన మంచి పనులను మెచ్చుకోవాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాలపై బాధ్యత ఉందని, పదే పదే విమర్శిస్తే కలిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ అనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాల దృష్టికి తేవడం జరిగింది.